ఓ పంచి ఆ మినిస్టర్ గడి బినామాస్తి లిస్ట్ మొత్తం నాకు అది చెప్తే వాడు ఊరుకుంటాడా? నన్ను చంపేస్తాడు. ఇన్కమ్ ట్యాక్స్లో మాత్రం వదులుతాననుకుంటున్నావా? ఎప్పుడు వరకు మరి డేటా మొత్తం అంతా మాకు అప్పచెప్తే నీకే రిస్క్ లేకుండా నేను మాట్లాడతాను. చేయొచ్చు అనుకో. ఆడింట్లోకి మనం ఎలా ఎంటర్ అవ్వాలంటావు? ఆడి కొడుక్కి సినిమా పిచ్చుందో పని, అలా ఏమన్నా ట్రై చేయొచ్చేమో. అంతకన్నా ముందు నువ్వు ఇంకో పని చేయాలి. సారీ. నాకు కాదు. సారీ చెల్లమ్మా. ఇంకోటి బ్యాలెన్స్ ఉంది. మళ్ళీ కోపంగా చూస్తున్నావేంటి? ఏ లేదు లేదు పని, అలాంటివి ఏమి లేవు. మళ్ళీ కలుద్దాం వెళ్ళు. ఓకే పని, నువ్వు ఎలాంటి అలా. బాయ్ సిస్టర్. మాట ఇచ్చాను, నిలబెట్టుకున్నాను. ఎలా? చెప్పానుగా 5th ఎపిసోడ్ ఎండింగ్లో అని కొడతానని. గుర్తులేదు. సరే, నీకు ఇంకో మాట కూడా ఇస్తున్నాను. అలా ఆశగా చూడు. స్ట్రీట్ ఫుడ్కి అయితే కాదు, తిరిగి మీ నాన్న నీతో మాట్లాడేలా చేస్తా. ఎవరికి కావాలి నీ తొక్కల హామీ? గదిలో పెట్టి లాక్ చేస్తే తలుపు తీయమని ఆయనే మాట్లాడతారు. ముందు మన పెళ్లికి ఒప్పించుకో. ఒప్పుకోకపోతే ఈసారి నిజంగానే లేచిపోదాం. లేదు, എൻ്റെ అచ్చని నేను చాలా బాధ పెట్టాను, ఇంకా బాధ పెట్టను. ఆయన ఒప్పుకుంటే మన పెళ్లి. ఒక మాట మీద ఉన్నవేంటే నువ్వు? ఏం చేసినా మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకోడు. ఎందుకు? ఎందుకంటే నా ముందు ఒక కొబ్బరి చెక్కగాడికి నచ్చదు. ఏ గొట్టంగా అడిగినా నిలిచి పెళ్లి చేస్తాడు, కానీ నాకు ఇస్తే మాత్రం చస్తానని బెదిరిస్తాడు గుండుగాడు. మరి ఏం చేద్దాం? మన దారి మనం చూసుకుందాం అమ్ముకుట్టి. ఈసారి మా నాన్న ఏ సంబంధం తీసుకొచ్చినా నేను చేసుకోను. మీ వెనకల రమ్మంటే కూడా నేను రాను. నేను ఏదో ఒకటి చేసుకున్నా, అప్పుడు ಎಲ್ಲರಿಗೂ సంతోషం అవ్వల్లో. ఆ బొగ్గు పులుసు వాయుగాడు, అదే అప్పారగాడు, మన చాలా పెద్ద డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు. అప్పుడే నాకు డౌట్ వచ్చింది, నువ్వు నన్ను నిజంగా ప్రేమించట్లేదని. నేను పోవా? పో. ఏమనంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ ఒకటి బాగా అలవాటైపోయింది.